ఈ చేయి పట్టుకున్నావు. ఇప్పటిదాకా వదలలేదు. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని కన్నీళ్ళొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా నీకు నేనున్నాను. నువ్వు చెయ్యాల్సింది చెయ్యి అనే ధైర్యాన్ని నింపావు. ఆ ధైర్యంతోనే ఈ దుర్మార్గురాలైన ఊర్మిళని ఎదుర్కొంటూ వచ్చాను. నువ్వు మాట వినకపోయేసరికి నువ్వు గతం మర్చిపోయేలా నీ మీద అటాక్ చేయించింది. చివరికి నీకు గతం గుర్తులేదని తెలుసుకొని ఆ ప్రణవి అనే ఒక అమ్మాయిని సృష్టించింది. హరి, ఆ ప్రణవి డబ్బు కోసమే నిన్ను ప్రేమిస్తున్నట్టుగా నాటకమాడుతోంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు హరి. నువ్వు తనని నమ్మి ఆ ప్రణవి మెళ్ళలో తాళి మాత్రం కట్టొద్దు. అదొక డబ్బు మనిషి. ఊర్మిళ కోసం మాత్రమే ఈ నాటకం ఆడుతోంది. నా మాట నమ్ము హరి, లేకపోతే నీ జీవితం అన్యాయం అయిపోతుంది. దయచేసి ప్రణవిని పెళ్లి చేసుకోవద్దు హరి. నీకు దండం పెట్టి చెప్తున్నాను, ప్లీజ్. నీ మీద అత్తయ్య వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఆ ఊర్మిళకి భయపడే ఒప్పుకున్నారు. నీకు గతమేమీ గుర్తు చేయకుండా మౌనంగా ఉంటున్నారు. ఇదంతా నిజం, నన్ను నమ్మమంటావు అంతేగా? అయ్యో హరి, నీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది? ఇప్పుడు నేను నా జీవితం కంటే నీ జీవితం గురించే ఎక్కువ ఆలోచిస్తున్నాను. దయచేసి పెళ్లి చేసుకోవద్దు. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడతాను. పదేశ్వద, స్వర్గమవ్వాలి వనవాసం. అదేంటి, ఈ యశోద హరికి ఏం చెప్పుంటుంది? హరిని పూర్తిగా మార్చేసుంటుందా? హరి ఏంటి యశోద చేయి పట్టుకున్నాడు? ఒకవేళ హరికి గతం గుర్తొచ్చిందా? ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ అదే కథ చెప్పి నన్ను విసిగిస్తూనే ఉన్నావు. దయచేసి బయటికెళ్ళు.
ఆంటీ యశోదను బయటికి గంటేయండి. హరి, నేను ఇంత చెప్పినా నువ్వు నన్ను నమ్మడం లేదు కదూ? అసలు ఈ ప్రణవి గురించి నీకు ఏం తెలుసు? కనీసం ఈ ప్రణవి ఎవరో తెలుసా? వాళ్ళమ్మ నాన్న ఎవరో తెలుసా? నిజంగా ఈ ప్రణవి నిన్ను ప్రేమించినట్టే అయితే వాళ్ళమ్మ నన్ను పిలిచేది కదా. వాళ్ళ సమక్షంలోనే ఈ ఏర్పాట్లన్నీ జరిగేవి. అలా తను నీకు వాళ్ళమ్మ నన్నల్ని పరిచయం చేయలేదంటే అర్థం ఏంటి హరి? ఇది చెప్పిందంతా అబద్ధమనే కదా? హే, మర్యాదగా నిజం చెప్పవే. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? వాళ్ళెందుకు ఇక్కడికి తీసుకుని రాలేదు? చెప్పు. అమ్మా, నాన్నా, రండి. ఏంటి యశోదా అలా షాక్ అయ్యావు? నువ్వే అడిగావు కదా మా అమ్మ నాన్నలు ఎక్కడా అని. వచ్చారు చూడు. నువ్వేమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడు. మా అమ్మ నాన్నలు యుఎస్లో ఉంటారు. వాళ్ళు రావడం కొంచెం ఆలస్యమైంది. ఇప్పటికైనా నువ్వు హరి మనసు మార్చడానికి చెప్పే అబద్ధాలన్నీ ఆపు. నువ్వు చెప్పింది నమ్మడానికి హరి ఏం పిచ్చోడు కాదు. ఒకవేళ వీళ్ళు మా అమ్మా నాన్నలు కాదని చెప్తావేమో. కావాలంటే వాళ్ళ దగ్గర పాస్పోర్ట్స్ ఉన్నాయి. అమ్మా, నాన్న, పాస్పోర్ట్స్ ఇవ్వండి. కావాలంటే చూడు. ఏంటి, ఇప్పటికైనా నీ నాటకాలు ఆపుతావా? లేకపోతే ఇలానే గోల చేస్తూ ఉంటావా? అసలు ఏంటి నీ ప్రాబ్లం? మేము శుభమా అని ఈ పెళ్లి జరిపిస్తుంటే అందరం ఆనందంగా ఉండాల్సిన చోటుకొచ్చి ఇలా గొడవ చేస్తున్నావేంటి? ఇక నీ ఆటలు సాగవు. వేరే ఎక్కడికైనా వెళ్ళి కొత్త నాటకాలాడు. యశోదా, ఇక్కడి నుంచి వెళ్ళు. లేకపోతే మెడ పట్టుకుని బయటికి గెంటాల్సి వస్తుంది. వెలుగంటూ వస్తుందా, వెనకటి రోజొస్తుందా, కలిసుండే వీలుందా, కన్నీటికి ఆ బలముందా? నువ్వేమీ ఎక్కువగా ఆలోచించకు హరి, కూల్గా ఉండు. ఏమండి, భోజనం చేద్దాం రండి. సుబ్బు, రే సుబ్బరాజు, భోజనం చేద్దాంరా. వస్తున్నాను. ఏంటి యశోదా, ఈ టైంలో ఒకదానివే వచ్చావు? డల్గా ఉన్నావేంటి? ఏమైంది? అయిపోయిందన్నయ్య, మొత్తం అయిపోయింది. హరి ఇక నా జీవితంలో లేనట్టే.
ఏమైంది యశోదా? హరికి ప్రణవికి పెళ్లి జరగడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నయ్య. అసలు ఏమైందమ్మా? మేము శుభమా అని ఈ పెళ్లి జరిపిస్తుంటే అందరం ఆనందంగా ఉండాల్సిన చోటుకొచ్చి ఇలా గొడవ చేస్తున్నావేంటి? ఇక నీ ఆటలు సాగవు. వేరే ఎక్కడికైనా వెళ్ళి కొత్త నాటకాలాడు. ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే మెడ పట్టుకుని బయటికి గెంటాల్సి వస్తుంది. నికి, నువ్వు కొంచెం సేపు రూమ్లోకి వెళ్ళమ్మా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు యశోదా? ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదన్నయ్య. నేను కన్న పాప నాకు దూరం అయింది. అలాగే నేను ప్రేమించిన హరి ఇప్పుడు నాకు దూరం అయిపోతున్నాడు. నా చుట్టూ శూన్యం ఉన్నట్టు అనిపిస్తోంది అన్నయ్య. ఇక మీదట నువ్వేం చేయాలో నేను చెప్తానమ్మా. నా చెల్లి ఎప్పుడు ఇలా బాధపడుతూ ఉండడం నాకు నచ్చడం లేదు. జరిగిందేదో జరిగిపోయింది. అన్నింటినీ మర్చిపో. నువ్వు బాధపడడం నాకు నచ్చడం లేదు. ఇంకేం చేయగలనన్నయ్య? బాధపడడం కూడా నాకు నచ్చడం లేదు. కానీ నా నుదుట రాత అలాగే ఉంది కదా. నీ నుదుటి రాత నువ్వే మార్చుకోవాలి. ప్రేమించిన వాణ్ణి మర్చిపో. పెళ్లి చేసుకో. ఎవరినో కాదు, సుబ్బరాజుని. ఏం మాట్లాడుతున్నావన్నయ్య? నేను సుబ్బరాజుని పెళ్లి చేసుకోవడం ఏంటి? నువ్వెందుకు ఇలా చెప్తున్నావో నాకేం అర్థం కావడం లేదు. నేనెందుకు చెప్తున్నానంటే, నీ బిడ్డకు తండ్రి సుబ్బరాజు కాబట్టి, నా చెల్లి జీవితం బాగుండాలి కాబట్టి, నా చెల్లి నలుగురిలో తలెత్తుకుని తిరగాలి కాబట్టి, ఒకన్నగా నేను నీకెప్పుడూ తోడుగా ఉంటానమ్మా. అలాగే నీ జీవితం బాగుండాలంటే ఏం చేయాలో కూడా నీకంటే ఎక్కువగా ఆలోచిస్తున్నాను. అవునమ్మా, అనుక్షణం మధు నీ గురించి ఆలోచిస్తాడు. నా చెల్లెలు ఎలా ఉంటుంది, నా చెల్లెని బాగా చూసుకోవాలి, అదే ఉంటుంది తప్ప తన నోటి నుంచి వేరే మాటే ఉండదు. నీ తర్వాతే అల్లుడి గారికి నిక్కీ కూడా. చూడేశోదా, నీ పాప నీ దగ్గరికి తిరిగి ఎలాగోలా వచ్చిందనుకుందాం. తన కోసం నువ్వింత కష్టపడుతున్నావు, ఆరాటపడుతున్నావు కదా. రేపొద్దున పాప పెద్దదైన తర్వాత మా నాన్న ఎవరు అని అడిగితే ఎవరని చెప్తావు? అప్పుడు సమాధానం లేని ప్రశ్నని మౌనంగా ఉండమని చెప్తావా? మనకి జరిగింది తెలుసు కాబట్టి మౌనంగా ఉండగలం, కానీ అది పసిబిడ్డ ఖచ్చితంగా సమాధానాలు అడుగుతుంది. అలాగే బయట ప్రపంచాన్ని చూసి నాకెందుకిలా నాన్న లేడని అనుక్షణం బాధపడుతుంది. అంతేకాకుండా పాప పెరిగే కొద్దీ నీకు బాధ్యతలు పెరుగుతాయి. నలుగురు నీ గురించి ఎన్నో మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు నీ చెవిని పడ్డ రోజు నీతో పాటు పాప కూడా బాధపడాలి. అందుకే ఇవన్నీ ఆలోచించి నేను ఈ మాట చెప్తున్నాను. నువ్వు సుబ్బరాజుని పెళ్లి చేసుకో.
నా కళ్ళ ముందే ఉంటావు. నిన్ను సుబ్బరాజు, అత్తయ్య వాళ్ళు అందరూ జాగ్రత్తగా చూసుకుంటారు. ఒక అన్నగా నేను నీ గురించి ఆలోచిస్తే నాకు ఇంతకన్నా మంచి దారి వేరే ఏది కనిపించలేదమ్మా. బాగా ఆలోచించి యశోదా, మనం అందరం కలిసి ఉంటాం. ఎప్పుడు చూడు నీకే అత్తయ్య అత్తయ్య అని నీ గురించి అడుగుతుంటుంది. అంతేకాకుండా మీ అన్నయ్యకి దగ్గరగా ఉంటావు. ఎలాగో నీ బిడ్డకి తండ్రి మా అన్నయ్యే కదా, ఒక్కసారి ఆలోచించు. అందులో ఆలోచించడానికి ఏముంది పిచ్చి మొహమా? యశోద ఖచ్చితంగా ఒప్పుకుని తీరుతుందిలే. తనకి మాత్రం వాళ్ళ అన్నయ్యతో ఉండాలని ఉండదా? కోడలు పిల్లతో ఆడుకోవాలని ఉండదా? తన కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించి ఖచ్చితంగా సుబ్బరాజునే పెళ్లి చేసుకుంటుంది. చూడమ్మా, నీ మనసులో ఏ ఆలోచన మెదులుతుందో నాకు తెలియదు, కానీ నువ్వు ఇంటి కోడలైతే మాత్రం ఈ ఇల్లు బాగుపడుతుంది, అలాగే నీ జీవితము బాగుపడుతుంది. బాగా ఆలోచించుకో తల్లి. నేను హరిని ప్రేమించకపోయుంటే బహుశా మీరు చెప్పినట్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో సుబ్బరాజుని పెళ్లి చేసుకోవడానికి సుముఖంగా ఉండేదాన్నేమో. కానీ నేను హరిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. మీరన్నట్టు పాప సుబ్బరాజు బిడ్డే, కానీ సుబ్బరాజుకి నాకు ఎలాంటి సంబంధం లేదు కదా. అలాంటప్పుడు నేను హరిని వదిలేసి అన్నీ మర్చిపోయి సుబ్బరాజుని పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్టు? అలాగే నాకు సుబ్బరాజు మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అయినా కూడా నేను అసలు మీ దగ్గర నుంచి ఇలాంటి సమాధానం, ఓదార్పు ఎక్స్పెక్ట్ చేయలేదన్నయ్య. ఎట్టి పరిస్థితుల్లో నేనైతే మాత్రం నా మనసులో ఉన్న హరిని మనసుని చంపుకొని సుబ్బరాజు ముందు తల వంచలేను. అవసరమైతే జీవితాంతం ఇలాగే ఉండిపోతాను. ఎవరెన్ని మాటలన్నా పడతాను. నా బిడ్డ అడిగితే కన్నీళ్లతోనే సమాధానం చెప్తాను. అంతే తప్ప నేను సుబ్బరాజుని మాత్రం చేసుకోను. ఏంటి, మధుకరికి పాయింట్ బ్లాంక్లో గన్నెందుకు పెట్టాననుకుంటున్నారా? రే సుబ్బరాజ్, మేడం, జానకమ్మని బెదిరించి యశోద పేరు మీదున్న 700 కోట్ల రూపాయల ఆస్తి పేపర్స్ని నువ్వు తీసుకొచ్చావు కదా. అలాగే మీ బావ పేరు మీదున్న 500 కోట్ల ఆస్తి పేపర్స్ని నా దగ్గరికి తీసుకురా. ఓ ఈ ఊర్మిళ రాక్షసి
యశోద ముందు ఆ ఆస్తి గురించి చెప్పేసింది. ఇప్పుడెలా? ఏంట్రా సుబ్బరాజ్, వెళ్ళవా? వెళ్ళకపోతే నీ బావని ఇక్కడే చంపేస్తాను. తర్వాత మీ అక్కని, తర్వాత మీ అమ్మ వాళ్ళని, నిన్ను మాత్రం వదిలేస్తాన్రా. ఎందుకంటే నువ్వు ఆ బాధ అనుభవించాలి కదా. నేను 3 లెక్క పెట్టేలోపు మీరిక్కడి నుంచి వెళ్ళి తీసుకురావాలి. 1 1 2 3. మేడం, నేను తీసుకొస్తాను. ఇప్పుడే తెస్తాను. హరి జీవితం నాశనం కాకుండా చూడు స్వామి. నా హరి కోసం నేను ఎన్ని కష్టాలైనా ఆనందంగా భరిస్తాను. యశోద, యశోద ఎక్కడుంది?